భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం లో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అరెపల్లెలో బిజెపి నాయకులు కార్యక్రమాన్ని టీవీలో వీక్షించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని వీక్షించిన బీజేపీ హుస్నాబాద్ బిజెపి పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి మహిళా రైతు దాదాపు 50 ఎకరాల పంటలకు పిచికారి డ్రోన్ స్ప్రే చేసి డబ్బులు సంపాదించడం సంతోషం కలిగించిందని తెలిపారు. మహారాష్ట్రలోని మావోయిస్టు ప్రాంతంలో ఒక్క మారుమూల గ్రామంలో మొదటిసారిగా బస్ సౌకర్యం కల్పించగా అక్కడి ప్రజలు ఆ బస్ను స్వాగతించడానికి డప్పులు, మేళా తాళాలతో సంతోషంగా స్వాగతించడం ఆనందదాయకమైన విషయమన్నారు. ఈ రకంగా దేశంలోని విప్లవాత్మక మార్పులు, విజయాలను వారి యొక్క శక్తి సామర్థ్యాలను మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలందరికీ తెలియజేసి నూతన ఉత్సాహాన్ని, ప్రోత్సాహం అందించడం మోదీ గొప్పతనం అన్నారు. సామాన్య ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడం దేశ పురోగతికి, అభివృద్ధికి, ప్రజల పట్ల ఆయనకు ఉన్న అంకితభావం, చిత్తశుద్ధికి భారతీయులందరూ గర్వంగా చెప్పుకునే విధంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. 150 కిలోల కంటే అధికమైన నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ని వారు తమతో అంత ఎత్తులో శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టడం ఏమి సులువైన పనేమి కాదు. కానీ దీనితో ముడిపడిన మరొక విషయం పేపర్ వేస్ట్, ఇంకా రీసైక్లింగ్. ల్యాండ్ ఫిల్ వేస్ట్ లో అని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ప్రతి వ్యక్తి ఈ దిశలో తప్పక ఆలోచించడం చాలా అవసరం. విశాఖపట్నం, గురుగ్రామంలో ఎన్నో స్టార్టప్స్ విప్లవాన్ని తెస్తున్నారు. మిత్రులారా, తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో కొద్ది కాలం క్రితం వరకు 50 ఎకరాల భూమిపై డ్రోన్ సహాయంతో పొలంపై మందు పిచికారీ చేస్తున్నారు. డ్రోన్ ఆపరేటర్లుగా కాక స్కై వారియర్స్ తో పిలువబడుతున్నారు. ఈ మహిళలు ఏం చెప్తున్నారంటే, సాంకేతికత యోగా చేయకుండా ఉంటే ఇప్పటికైనా యోగాతో ముడిపడమని ఈ అవకాశం మనకి గుర్తు చేస్తుంది. ఉత్సాహం, ఉల్లాసం కనిపిస్తుంది. ఇందుకోసం వేర్వేరు సంస్థలు తమ సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈసారి కూడా మన యువ మిత్రులు మన్ కీ బాత్ ఎపిసోడ్ 122 కార్యక్రమాన్ని భారత ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రతి నెల భారతదేశ ప్రజలను ఉద్దేశించి భారతదేశంలో జరుగుతున్న విప్లవాత్మకమైన మార్పులు, ఏదైతే విజయాలు ఉన్నాయో వాటన్నింటినీ ప్రస్తావిస్తూ మరి మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని ఆరేపల్లెలో మరి పట్టణ కార్యదర్శి వెల్పుల నాగార్జున్, అలాగే బుర్రరాజు వీరి ఆధ్వర్యంలో మరి ఇక్కడ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించి ప్రధాని మోడీ గారి సందేశాన్ని ఈరోజు వినడం జరిగింది. దాంట్లో భాగంగా తెలంగాణ ప్రాంతంలోని ఏదైతే సంగారెడ్డి గ్రామానికి చెందిన ఒక మహిళ డ్రోన్ స్ప్రే ద్వారా దాదాపు ఒక 50 ఎకరాల పొలాల్లో మరి పిచికారి చేసి ఆమె డబ్బులు సంపాదిస్తూ విజయవంతమైన మరి పనిని గడుపుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ ఎపిసోడ్లో ఆ ప్రస్తావన మరి నరేంద్ర మోడీ గారు తీసిరు. అలాగే ఇటీవల పాకిస్తాన్లోని ఉగ్రవాదులు ఎవరైతే పహల్గామ్ దాడిలో హిందూ మతానికి సంబంధించిన పర్యాటకులను హిందూ మతాన్ని అడిగి మరి అతి దారుణంగా, అతి కిరాతకంగా చంపివేయడాన్ని మరి దాంతోనే భారత ప్రభుత్వం సైనిక చర్య ద్వారా ఆపరేషన్ సింధూర్ ద్వారా అక్కడున్న పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను మరి చెడగొట్టి ఏదైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటన్నింటినీ కూల్చివేసి దాదాపు 100 మంది ఉగ్రవాదులను మరి మన సైనికులు అంతమొందించిన విషయాన్ని వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. ఆ విజయాన్ని సందర్భంగా దేశవ్యాప్తంగా దేశ ప్రజలందరూ కూడా, భారతీయులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మరి తిరంగా యాత్ర ద్వారా ఈ దేశభక్తిని చాటుకున్నారని చెప్పేసి, ఇలాగే ఈ దేశభక్తి కొనసాగాలని చెప్పేసి మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు
తెలపడం జరిగింది. మహారాష్ట్రలోని ఒక గ్రామంలో, మారుమూల గ్రామంలో, ఏదైతే మావోయిస్టు ప్రాంతంలో గల గ్రామంలో ఆ ఊరికి మొదటిసారిగా బస్సు వస్తే అక్కడున్న గ్రామస్తులు డోల్ ద్వారా సంబరాలు చేసుకొని మరి అక్కడికి ఆ బస్సును ఆహ్వానించడం జరిగింది. ఇలా అనేక ప్రాంతాలలోని విజయాలను మరి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా తీసుకుంటా ఉన్నారో మరి ఈ సందర్భంగా ఎత్తైన పర్వతాలలో ఐటీబీబీ ఆఫీసర్లు, పర్యాటకులు ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ ఎత్తైన కొండలను ఎక్కుతున్న సందర్భంలో అక్కడున్న చెత్తను ఏరివేసి దాదాపు ఒక 1000 అడుగుల పైకెక్కి అక్కడ చెత్త ఉంటే 150 కిలోల చెత్తను సేకరించి పరిశుభ్రంగా ఆ కొండలు ఉండాలని చెప్పేసి, పర్యాటక ప్రాంతాలు ఉండాలని చెప్పేసి వాళ్ళు సంకల్పంతో 150 కిలోల బరువును కిందికి తీసుకొచ్చిన ఒక గొప్ప విషయాన్ని ఈరోజు మరి నరేంద్ర మోడీ గారు ప్రస్తావించడం జరిగింది. ఇంకో రకంగా తేనెటీగల రైతులు ఎవరైతే ఉన్నారో, ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల ఉత్పత్తి ఏదైతే భారతదేశంలో పెరుగుతూ ఉన్నదో, రైతులు తేనెటీగ వ్యాపారాన్ని అధిక సంఖ్యలో చేసి ప్రపంచ దేశాలకు మరి సప్లై చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మరి ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల వ్యాపారం అనేది దాంట్లో భారతదేశం ముందస్తు స్థానంలో ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా మరి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. ఆ రైతులను కూడా అభినందించడం జరిగింది. ఈ రకంగా దేశ ప్రజలను ఉత్తేజపరచాలని, ప్రతి ఒక్క విజయాలను ఈ రకంగా మరి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ ప్రోగ్రాంలో ప్రస్తావించడం జరిగింది. ఇది గొప్ప విషయం. ఈ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా మేము వీక్షించడం సంతోషంగా అనిపిస్తూ ఉన్నది.